ఓకే, థర్డ్ చాప్టర్ పారాసైటాలజీ. ఓకే, పారాసైటాలజీ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనకు తెలుసు ఆలజీ అంటే స్టడీ. సో దేని గురించి అయినా మనం చదువుతున్నాము అంటే మెడికల్ టర్మ్ లో మనం దాన్ని ఏమంటామంటే ఆలజీ. ఇక్కడ వేటి గురించి మనం చదువుకుంటున్నాము? పారాసైట్స్. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ద పారాసైట్స్. పరాన్న జీవుల గురించి మనం చదువుకుంటున్నాము. దాన్నే మనం ఏమంటున్నామంటే పారాసైటాలజీ. పారాసైట్స్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ ఇన్ఫెక్ట్ అదర్ లివింగ్ బీయింగ్స్. చూడండి, పారాసైట్స్ అనేవి ఆర్గానిజమ్స్, అవి క్రిములు, అండ్ ఇన్ఫెక్ట్ అదర్ లివింగ్ బాడీ. వేరే జీవించి ఉన్న జీవులకి ఇవి ఇన్ఫెక్షన్ ని కలిగిస్తాయి. దే లివ్ ఇన్ ఆర్ ఆన్ బాడీ ఆన్ ద అదర్ లివింగ్ బీయింగ్ అండ్ అబ్టైన్ షెల్టర్ అండ్ నరిష్మెంట్ ఫ్రమ్ ఇట్. ఇది ఏంటంటే బాడీ అంటే ఇది ఏదైతే హోస్ట్ గా ఎంచుకుంటుందో ఆ లివింగ్ ఆర్గాన్ యొక్క బాడీ మీద ఉపరితలంలో కానీ లేదంటే బాడీ లోపలికి కానీ వెళ్ళి దానికి కావలసినటువంటి అది స్థావరాన్ని షెల్టర్ ని ఏర్పాటు చేసుకొని దానికి కావలసినటువంటి నరిష్మెంట్ ని అది తీసుకుంటుంది. సో పారాసైట్స్ విచ్ లీవ్ ఇన్ ద హోస్ట్ వితౌట్ కాజింగ్ ఎనీ డ్యామేజ్ ఇస్ కాల్డ్ కమెన్సల్స్. ఓకే, ఇక్కడ చూడండి కమెన్సల్స్. యూ షుడ్ అండర్లైన్ కమెన్సల్స్. కమెన్సల్స్ అంటే ఏంటి అంటే ఏవైతే పారాసైట్స్ మన బాడీలోకి వచ్చి మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ ని కలిగించకుండా ఉంటే, ఓకే, ఒక పారాసైట్స్ ఏవైతే ఉంటాయో పరాన్న జీవులు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములు అవి మన బాడీలోకి వచ్చి కూడా దాని వల్ల మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు అంటే అటువంటి పారాసైట్స్ ని ఏమంటారు అంటే కమెన్సల్స్. ఓకే, నెక్స్ట్ పారాసైట్స్ విచ్ కాజ్ ద డిసీజ్ ఈస్ కాజ్డ్ పాథోజెన్స్. పాథోజెన్స్ అంటే ఏంటి అంటే ఆ పారాసైట్స్ మనకి ఉపరితలంలో కానీ మన శరీరంలోని కానీ వస్తే వాటి ద్వారా మనకి జబ్బు కలుగుతుంది. అలా డిసీజెస్ ని కలగ చేసేటటువంటి పారాసైట్స్ ని పాథోజెన్స్ అంటారు. హ్యూమన్ పారాసైట్స్ మే బి ఐదర్ యూనిసెల్యులార్ మైక్రోబ్స్ ఆర్ లార్జ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ మనకి మనుషులకి ఇన్ఫెక్షన్ ని కలిగించేటటువంటి పారాసైట్స్ అనేవి ఐదర్ యూనిసెల్యులార్ లైక్ అమీబా లాగా ఒకే సెల్ కలిగినటువంటి ఆర్గానిజమ్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే చాలా పెద్దవి ఎక్కువ సెల్స్ కలిగినటువంటి ఆర్గానిజమ్స్ అయినా అయి ఉండొచ్చు. పారాసైట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ద ఎక్టో పారాసైట్స్ అండ్ ఎండో పారాసైట్స్. ఇక్కడ మనకి తెలుసు వాట్ ఈస్ ఎక్టో, ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఎండో మీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. అంటే ఈ పారాసైట్స్ మనం ఇందాక చెప్పుకున్నాంగా కొన్ని ఉపరితలం మీద ఉంటాయి, కొన్ని శరీరం లోపలికి వెళ్తాయి. అలా ఉపరితలం పైన ఉండే వాటినేమో ఎక్టో పారాసైట్స్ అని, శరీరం లోపలికి పెనట్రేట్ అంటే చొచ్చుకొని పోయేటటువంటి పారాసైట్స్ ని మనం ఏమంటున్నాము ఎండో పారాసైట్స్ అని అంటారు. పారాసైట్స్ ఆర్ ఓకే, ఎక్టో పారాసైట్స్ ఇన్హిబిట్ ఆన్ ద బాడీ సర్ఫేస్ వితౌట్ పెనట్రేటింగ్ ఇన్ టు ద టిష్యూ. మన టిష్యూస్ లో అంటే మన కణజాలం లోపలికి చొచ్చుకొని పోకోకుండా ఓన్లీ ఉపరితలం మీద మాత్రమే ఉంటాయి. వాటిని ఏమంటున్నాము ఎక్టో పారాసైట్స్ అంటారు. అలా దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైస్ అండ్ టిక్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పేలు ఉంటాయి తలలో, అది శరీరం లోపలికి అంటే మాడ లోపలికి చొచ్చుకొని పోతుందా ఓన్లీ మాడ మీద మాత్రమే ఉంటుంది, స్కాల్ప్ మీద మాత్రమే ఉంటాయి. అలాంటి టిక్స్, చిన్న చిన్న టిక్స్ లాంటివి కూడా మనకి ఏంటంటే ఇవి ఉపరితలం పైన మాత్రమే ఉంటాయి, లోపలికి చొచ్చుకొని పోవు. అదే ఎండో పారాసైట్స్ లివ్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ద హోస్ట్. హోస్ట్ శరీరం లోపలికి పెనట్రేట్ అయిపోయి లోపల స్థావరాన్ని ఏర్పరచుకునే వాటిని ఏమంటున్నారు ఎండో పారాసైట్స్. ఆల్ ప్రోటోజోవా హెల్మెంతిక్ పారాసైట్స్ ఆఫ్ హ్యూమన్. ఓకే, ఈ ప్రోటోజోవాలు హెల్మెంతిక్ కి సంబంధించిన పారాసైట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎండో పారాసైట్స్ కిందికి వస్తాయి. సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఈ పారాసైట్స్ అనేవి ఐదర్ మన శరీరం మీదకి రావాలి లేదా మన బాడీ లోపలికి పెనట్రేట్ అవ్వాలి. అవి ఏ విధంగా అవుతాయి? వాట్ ఆర్ ద సోర్సెస్? ఫస్ట్ సోర్స్ ఇస్ ద సాయిల్, మట్టి. సో మట్టిలో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అండ్ విత్ ద బేర్ ఫుట్, మనం చెప్పులు వేసుకోకుండా కనుక మనం మట్టిలో పోతూ ఉంటాం అంటే మట్టి తగులుతుంది కదా. సో మట్టి వల్ల కూడా మనకి పారాసైట్స్ అనేవి లోపలికి రావు. చూడండి, సాయిల్ బియర్స్ ఎంబ్రియోనేటెడ్ ఎగ్స్, ఇన్ఫెక్టెడ్ లార్వే విచ్ ఎంటర్స్ ద హోస్ట్ బై ఇంజెక్షన్ ఆర్ పెనట్రేటింగ్. సో ఇక్కడ చూడండి, ఈ సాయిల్ ద్వారాలో దాంట్లో ఎటువంటి పారాసైట్స్ ఉంటాయంటే గుడ్ల రూపంలో, ఎంబ్రియోసైటెడ్ ఎగ్స్ గుడ్ల రూపంలో కానీ లార్వా షేప్ లో కానీ ఉంటాయి ఫేజ్ లో. ఓకే, అంటే పూర్తిగా డెవలప్ అయిపోయాక అవి ఇంకా సాయిల్ లో ఉండవు అనమాట. అవి ఎగ్ రూపంలో ఉన్నప్పుడు కానీ లార్వా ఫేజ్ లో కానీ ఉన్నప్పుడు అవి మట్టిలో ఉంటాయి. ఇవి మన బాడీలోకి ఎలా వెళ్తాయంటే ఐదర్ వన్ ఇంజెక్షన్, మనం నోటు ద్వారా తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చూడండి నోట్లో మట్టి పెట్టుకుంటారు, కొంతమందికి ఇటుకలు మట్టి తినే అలవాటు ఉంటుంది. అలా ఇంజెక్షన్ ద్వారా కానీ లేదంటే పెనట్రేటింగ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ బాడీ కట్స్, మనకి చేయి కట్ చేసుకొని కానీ కాళ్ళు పగులుతాయి,
కదా, పగులడం కానీ చిన్న చిన్న పుండ్లు కానీ ఏమైనా అయ్యాయి అనుకోండి, వాటి ఓపెనింగ్స్ ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ వార్మ్స్ అండ్ హుక్ వార్మ్స్. ఓకే, ఇవి టైప్ ఆఫ్ వార్మ్స్. నెక్స్ట్ వాటర్ నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే త్రూ వాటర్ ద్వారా. వాటర్ కంటైనింగ్ ద ఇన్ఫెక్టియస్ ఫోమ్స్ లార్వే when exposed to skin or by swallowing the parasite enters into the human. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ సోర్స్ ఏంటంటే వాటర్ ద్వారా. సో వాటర్ ఈ లార్వా ద్వారా కల్తీ అయింది. ఓకే, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఎయిర్ లో ఉంది, అలాంటప్పుడు ఏంటి దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఈ పారాసైట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటర్ కి నువ్వు ఎక్స్పోజ్ అవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాటర్ తీసుకొని పిల్లలు ఏం చేస్తారు, ఆడుకోవడానికి చల్లుకుంటారు. అలా చల్లుకోవడం కానీ, లేదంటే దాంట్లో మనం ఈత కొడతారు కదా చెరువులు వాగులలో, అలాంటి దాని ద్వారా కానీ, లేదంటే ఇంజెక్షన్ బై డ్రింకింగ్ ఆఫ్ ద వాటర్, ఆ కంటామినేటెడ్ వాటర్ ని మనం తాగడం ద్వారా కానీ ఇవి మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సైక్లోసిస్ ఆఫ్ అమీబా లాంటి పారాసైట్స్. నెక్స్ట్ కంటైనింగ్ ఆఫ్ ద ఫుడ్ కంటామినేషన్ అయినటువంటి, ఓకే, కంటామినేటెడ్ అంటే కల్తీ అవ్వబడిన లేదంటే ఈ పారాసైట్స్ తోటి మలినమైనటువంటి ఫుడ్ అనేది. కంటామినేషన్ అయినటువంటి ఫుడ్ లేదంటే మీట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆల్రెడీ ఇప్పుడు మనం కోళ్ళను చంపి మనం దాన్ని మీట్ తయారు చేస్తాం. ఆ కోడికి కానీ ఆ మేకకి కానీ ఆల్రెడీ పారాసైట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, అలాంటి మీట్ ని మనం యూజ్ చేసామనుకోండి, దట్ ఈస్ ద ఛాన్స్ టు గెట్ ద సేమ్ పారాసైట్ ఇన్ టు ద బాడీ. మనకి అది దానికి ఏదైతే జబ్బు ఉందో అదే జబ్బు మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కంటామినేటెడ్ అయినటువంటి ఫుడ్ కానీ మీట్ ద్వారా కానీ, లేదా లార్వా కంటైనింగ్ ఆఫ్ ద ఫుడ్ కానీ మనం తీసుకుంటే దాని వల్ల మనకి డిసీజెస్ అనేది రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ టాక్సోప్లాజ్మా. ఓకే, టాక్సోప్లాజ్మా లాంటి పారాసైట్స్ అన్నమాట. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ 3 పార్ట్స్ గా ఉంది. ఒకటి సాయిల్ మట్టి ద్వారా, ఒకటి వాటర్ నీటి ద్వారా, ఇంకోటి ఫుడ్, ఓకే, మనం తీసుకునే ఆహారం ద్వారా. నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మనం చెప్పుకున్నాం అసలు పారాసైట్స్ అంటే ఏంటి, ఎండో పారాసైట్స్ అంటే ఏంటి, ఎక్టో పారాసైట్స్ అంటే ఏంటి చెప్పుకున్నాము. అది ఏ విధంగా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి అనేది చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన శరీరంలోకి వచ్చింది, నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఐ నీడ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ పారాసైట్ ఇట్ ఈస్. అవునా కదా, ఇప్పుడు నాకు జబ్బు చేసింది, నాకు బాగా వాంతులు అవుతున్నాయి లేదంటే విరోచనాలు అవుతున్నాయి. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఏం చేయాలి డాక్టరు, అసలు అది ఏమి ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద పారాసైట్స్ కెన్ బి ఎగ్జిట్ పోర్టల్ ఏంటి అంటే ఫీసెస్. అంటే మాక్సిమం మన శరీరంలోకి ఏదైనా పారాసైట్ ఎంటర్ అయ్యి ఇన్ఫెక్షన్ ని కలిగిస్తే అది బయటికి వెళ్ళగలిగే రూట్ మాక్సిమం ఏంటి అంటే మోషన్ రూపంలోనే. కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడానికి మాక్సిమం చేయాల్సిన టెస్ట్ ఏంటంటే ఫీసెస్ ని టెస్ట్ చేయాలి. ఆ మోషన్ ని మనము టెస్ట్ చేయడం ద్వారా పారాసైట్స్ ని ఎగ్జామినేషన్ చేయొచ్చు. ఎక్సెప్ట్ మలేరియాకి, ఓకేనా, మనకి ఏమిటి మలేరియా పాజిటివ్ ఆర్గానిజం ఏంటి, ప్లాస్మోడియం కదా. ఈ ప్లాస్మోడియం పారాసైట్ మాత్రమే బ్లడ్ లో మనం డిటెక్ట్ చేయగలుగుతాం. కానీ మోస్ట్ ఆఫ్ ద వార్మ్స్ లైక్, ఓకే, ఈ వార్మ్స్ ఉన్నాయి కదా, రౌండ్ వార్మ్స్, రింగ్ వార్మ్స్, ఇలాంటి వార్మ్స్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే త్రూ మోషన్, లేదంటే వామిటెడ్ మెటీరియల్, వాళ్ళు వామిట్ చేసిన మెటీరియల్ ద్వారా కానీ చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఓకే రైట్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఫీసెస్ శాంపిల్. ఓకే, ఫీసెస్ యొక్క శాంపిల్స్ ని కలెక్ట్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, వైరసెస్, బ్యాక్టీరియా షోస్ దేర్ స్పెసిఫిక్ డయాగ్నోసిస్ అండ్ మార్ఫలాజికల్ గ్రౌండ్స్ as they are having antigen structure and cross reaction. సో వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ స్పెసిఫిక్ గా మన డయాగ్నోసిస్ లో కానీ దాని మార్ఫలాజికల్ చేంజెస్ ని కనిపెట్టాలి అనుకున్నప్పుడు అవి దాన్ని ఎలా కనిపెడతామంటే అకార్డింగ్ టు దేర్ జెనెటిక్ స్ట్రక్చర్, అది ఏ స్ట్రక్చర్ లో ఉంది, దాని రియాక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, బట్ ఇన్ కేస్ ఆఫ్ పారాసైట్స్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద రొటీన్ డయాగ్నోసిస్. So microscopic examination of the appropriate sample like feces is useful in the diagnosis. కానీ అన్ని చోట్ల మనం అలా చేయొచ్చా, వాళ్ళ మార్ఫలాజికల్స్ ని వాటి స్ట్రక్చర్స్ ని కనుక్కోవడానికి బ్లడ్ యూరిన్ తీస్తాం. కానీ ప్రతిసారి అది అవుతుందంటే కాదు. కొన్ని స్పెషల్ కేసెస్లలో ఈ మెథడ్స్ అనేవి సూట్ కాకపోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫీసెస్ ని చేస్తున్నాం. ఆ ఫీసెస్ కలెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూడడం ద్వారా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. Collection the stool sample in sterile container for avoiding of contamination.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము కలెక్ట్ చేసే స్టూల్ పీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎందులో కలెక్ట్ చేయమంటున్నారు, స్టెరైల్ కంటైనర్ లో తీసుకోవాలి. ఎందుకంటే విచ్ ద కంటైనర్ వీఆర్ యూజింగ్, ఇది ఆల్రెడీ కంటామినేటెడ్ వాటర్ లో కడిగామనుకోండి, దానికే పారాసైట్స్ అతుక్కొని ఉంటాయి. దాంట్లో నువ్వు పీసెస్ తీసుకున్నాం అనుకోండి, ఆ పీసెస్ లో లేకపోయినా ఆ కంటైనర్ ఉండడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా చూపిస్తుంది. కాబట్టి ద ఎక్విప్మెంట్ విచ్ వీఆర్ యూజింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ దట్ షుడ్ బి స్టెరైల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి, లేకపోతే రాంగ్ ఫైండింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడు చూడండి, మెనీ మెథడ్స్ డెవలప్డ్ ఫర్ ద పారాసైట్ అబ్జర్వేషన్. ఓకే, మెథడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, 1 by 1 మెథడ్స్ ఇచ్చారు. అవేంటి, థిక్ మెథడ్ స్మియర్, అంటే థిక్ గా శాంపిల్ తీసుకొని దాన్ని స్మియర్ చేయడం ద్వారా, వెట్ మౌంట్ దానికి కొంచెము తడిని యాడ్ చేసి స్లైడ్ చేయడము, అండ్ పర్మనెంట్ స్మియర్ ఎప్పటికీ ఉండిపోయేలాగా దాన్ని స్మియర్ చేయడము, అండ్ కాన్సన్ట్రేషన్ దాంట్లో కాన్సన్ట్రేటెడ్ గా కొన్ని అవి సబ్స్టాన్సెస్ తీసుకుంటారు కదా, అలా కాన్సన్ట్రేషన్ చేసి తీసుకోవడము, అండ్ ఫ్లోటేషన్, సెడిమెంటేషన్ మెథడ్, ఎగ్ కౌంట్, జింక్ సల్ఫేట్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫ్లోటేషన్. వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా ఉంది మనకు చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ కమింగ్ టు ద వెట్ మౌంట్. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయమంటున్నారు, వెట్ మౌంట్. దీంట్లో మిక్స్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ పీసెస్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ సెలైన్ ఇన్ ఏ స్లైడ్. ఒక స్లైడ్ మీద కొంచెం పీసెస్ తీసుకొని దానికి ఒక డ్రాప్ ఆఫ్ సెలైన్ ని యాడ్ చేయమంటున్నారు. ఓకే, ఒక డ్రాప్ ఆఫ్ సెలైన్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని వెట్ అన్నాం మనం. ఓకే, ప్లేస్ ఏ కవర్ స్లిప్ ఆన్ ద స్లైడ్ విత్ అవుటర్ ఎయిర్ బబుల్. ఎయిర్ బబుల్స్ ఏం రాకుండా దాని మీద ఒక చిన్న కవర్ స్లిప్, మీకు తెలుసు కదా స్క్వేర్ షేప్ లో ఉంటుంది కవర్ స్లిప్, ఆ కవర్ స్లిప్ ని దాని మీద ప్లేస్ చేయమంటున్నారు. కానీ లోపల ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా చూడాలి, అందుకే సైడ్ నుంచి నెమ్మదిగా ఇలా పెట్టేయాలి. ఇఫ్ ద మ్యూకస్ కంటెంట్ ఈజ్ ప్రెసెంట్, ప్రిపేర్ స్లైడ్ ఫ్రమ్ దట్ మ్యూకస్ పార్ట్, అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. అలా పెట్టిన తర్వాత దాంట్లో మ్యూకస్ ఉందా లేదా కన్ఫర్మేషన్ చేసుకుని ఆ మ్యూకస్ ని మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. దిస్ మెథడ్ యూజ్ఫుల్ ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ద ట్రోఫోజైట్స్ అండ్ అదర్ వెజిటేటివ్ ఫార్మ్స్. ఓకే, ట్రోఫోజైట్స్ లేదంటే వెజిటేటివ్ ఫార్మ్స్ లో ఉన్న పారాసైట్స్ ని అబ్జర్వ్ చేయడానికి ఈ వెట్ మౌంట్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓకే, using stain method useful for the study of the cell organelles except the protoplasma. ప్రోటోప్లాజ్మా తప్ప మిగతా వాటన్నిటికీ కూడా సెల్ ఆర్గనైజర్స్ ని కనిపెట్టడానికి మనం ఇక్కడ సెలైన్ కి బదులు ఈరోజిన్ ని యూజ్ చేయొచ్చు. అదే అయోడిన్ ని యూజ్ చేసాం అనుకోండి. ఓకే, అయోడిన్ ని యూజ్ చేసి ప్లేస్ ఏ డ్రాప్ ఆఫ్ స్టూల్ శాంపిల్ మిక్స్ వెల్ విత్ ద అయోడిన్ సొల్యూషన్. అంటే ఇక్కడ సెలైన్ వేసేదానికి బదులు అయోడిన్ ని కలిపామనుకోండి, దాన్ని అయోడిన్ స్మియర్ అంటారు. ఇది దేనికి అంటే the glucogen vacuoles and nucleus are stained by the iodine prominently. ఓకే, దేనికి యూజ్ చేస్తామంటే దాంట్లో గ్లూకోజన్ వ్యాక్యూల్స్ ని కనిపెట్టడానికి లేదంటే దాని యొక్క న్యూక్లియస్ ని కనిపెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం మనం అయోడిన్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద థిక్ స్మియర్. థిక్ స్మియర్ లో మనం ఏం చేయాలి అంటే 50 mg ఆఫ్ పీసెస్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద స్లైడ్. ఒక స్లైడ్ మీద 50 mg ఆఫ్ పీసెస్ ని మోషన్ ని పెట్టాలి. కవర్ విత్ ద స్పెషల్ వెట్టబుల్ cellophane cover slip soaked in the glycerin containing the aqueous malachite green. ఓకే, ఈ malachite green అండ్ గ్లిజరిన్ కలిగి దాంట్లో ముంచినటువంటి కవర్ స్లిప్ ని ఈ ఏదైతే 50 mg ఆఫ్ పీసెస్ ని మనం స్లైడ్ మీద పెట్టామో దాని మీద పెట్టాలి. After an hour, observe the eggs of parasite under the low power microscope. అలా పెట్టి ఒక 1 hour సేపు ఉంచాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఎగ్స్ ని దేంట్లో చూడమంటారా, లో పవర్ మైక్రోస్కోప్ కింద చూడాలి. దిస్ మెథడ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద పారాసైట్స్. ఇవి ఎగ్స్ ని కనిపెట్టడానికి మాత్రమే ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. అదే ఆల్రెడీ ఆ ఎగ్స్ పారాసైట్స్ లాగా డెవలప్ అయిపోయాయి అనుకోండి, వాటికి ఈ మెథడ్ హెల్ప్ఫుల్ కాదు. ఈ గ్లిజరిన్ clear also only the pieces enabling the helminthic eggs only. Okay, helminthic eggs ఏవైతే ఉంటాయో వాటిని చూడడానికి మాత్రమే ఈ గ్లిజరిన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పర్మనెంట్ స్టెయిన్ మెథడ్. దీంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఐరన్ హీమోటాక్సిలిన్ స్టెయిన్ అండ్ వెట్లీ ట్రైకోమ్ స్టైన్. ఓకే, 2 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. పర్మనెంట్ గా మనం యూజ్ చేసే స్మియర్స్ లలో ఏంటంట, ఒకటి ఐరన్ తోటి, ఒకటేమో ట్రైక్రోమ్. ఓకే, ట్రైక్రోమ్ తోటి ఉంటుంది. సో ఫస్ట్ కమింగ్ టు ద ఐరన్
ఐరన్ హీమోటాక్సిసిన్ స్టెయిన్, ఐరన్ హీమోటాక్సిసిన్ స్టెయిన్. దీంట్లో ఏం చేయాలంటే ఫిక్స్ ద స్మియర్ ఆఫ్ స్పీసెస్ అండ్ స్లైడ్ ఇన్ షార్డిన్ సొల్యూషన్ ఫర్ 15 minutes. ఓకే, షార్డిన్ సొల్యూషన్ లో 15 minutes దాన్ని ఉంచాలి. ఆ తర్వాత ఇమర్స్ ద స్లైడ్ 2 to 5 minutes ఇన్ 70% ఆల్కహాల్. ఓకే, 70% ఆల్కహాల్ లో ఈ స్లైడ్ మునిగేలాగా ఉంచి ఎంతసేపు ఉంచాలంటున్నారు? 2 to 5 minutes. 70% ఆల్కహాల్ కంటైన్ ట్రేస్ అయోడిన్. ఓకే, ఈ 70% ఆల్కహాల్ లో ఏముంటుందంట? ట్రేస్ అయోడిన్ అనేది ఉంటుంది. దెన్ ఇన్ 50% ఆల్కహాల్, ఆ తర్వాత ఏం చేయమంటున్నారు? మళ్ళీ 50% ఆల్కహాల్ లో ముంచాలంటున్నారు. వాష్ ఇన్ ఏ వాటర్ అబౌట్ 5 to 10 minutes. ఆ తర్వాత ఏం చేయాలట? వాటర్ కింద 5 to 10 minutes కడగాలి. నెక్స్ట్ ఇమర్స్ ఇన్ 2% ఈక్వల్స్ ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ ఫర్ 5 to 15 minutes. ఆ తర్వాత ఏం చేయమంటున్నారు? 2%, ఓకే, 2% ఈక్వియస్ ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్. ఓకే, ఈక్వియస్ ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ లో ఎంతసేపు ఉంచాలట? 5 to 15 minutes ఉండాలి. తర్వాత మళ్ళీ దాన్ని వాటర్ లో వాష్ చేయాలి. తర్వాత ఇమర్స్ ఇన్ 0.5% అక్వియస్ హీమోటాక్సిసిన్ ఫర్ 5 to 15 minutes. అది ఫైనల్లీ మనం హీమోటాక్సిన్ సొల్యూషన్ లో 0.5%, ఓకే, హీమోటాక్సిన్ సొల్యూషన్ లో 5 to 15 minutes ఉంచాలి. అప్పుడు మనకి ఐరన్ హీమోటాక్సిన్ స్మియర్ పర్మనెంట్ మెథడ్ అనేది అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంట? సాలిడ్ సొల్యూషన్ లో ఒక 15 minutes పెట్టాలి. ఆ తర్వాత 70% ఆల్కహాల్ లో, ఆ తర్వాత 50% ఆల్కహాల్ లో ఉంచాలి. మళ్ళీ 5 to 10 minutes మన వాటర్ కింద వాష్ చేయాలి. ఆ తర్వాత అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ లో మళ్ళీ 5 to 10 minutes ఉంచాలి. ఆ తర్వాత లాస్ట్ కి హీమోటాక్సిన్ సొల్యూషన్ లో మళ్ళీ 5 to 15 minutes లో ఉంచితే అప్పుడు ఈ స్మియర్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే వెట్లీ ట్రైక్రోమ్ స్టెయిన్, ఓకే, వీట్లీ ట్రైకోమ్ స్టెయిన్. ఇట్ ఈస్ క్విక్ మెథడ్. ఇది వెంటనే అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చూసాం అనుకోండి, మొత్తం టైం కిల్లింగ్ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ 15 minutes, తర్వాత 5, తర్వాత మళ్ళీ 10, అంటే ఇక్కడికే ½ an hour అయిపోయింది. మళ్ళీ 15 minutes, మళ్ళీ 15 minutes, అంటే 1 hour పైగా తీసుకుంటుంది. మళ్ళీ కడగాలి కదా, అంతా 1.5 hours దాకా పడుతుంది. కానీ ఇది వెట్లీ ట్రైకోమ్ స్టెయిన్ అనేది క్విక్ మెథడ్ అట. ఎట్లా చూద్దాం? Fix the smear in Chardin solution and then successfully through the alcohol and then for 5 to 10 minutes trichome stain. First ఏం చేయమంటున్నారు? సేమ్ దాంట్లో లెక్క Chardin solution లో పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ ఆల్కహాల్ లో కాసేపు పెట్టి తీసి తర్వాత ట్రైకోమ్ సొల్యూషన్ లో 5 to 10 minutes పెట్టాలి. మొత్తం మీద ఒక 20 minutes లో ఈ సొల్యూషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, డిఫరెన్షియేట్ ఇన్ యాసిడ్ ఆల్కహాల్ 2 to 3 seconds. Dehydrate, cleared and mount acid fast gains are stain useful in the detection of oocytes of Cryptosporidium and Isopora. ఓకే, క్రిప్టోపోరిడియం అండ్ ఈసోపోరా లాంటి వాటి oocytes ని కనిపెట్టడానికి ఈ మెథడ్ ట్రైకోమ్ స్టెయిన్ అనేది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుందంట. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటి? కాన్సన్ట్రేషన్ మెథడ్. దీంట్లో చూడండి, పారాసైట్స్ ఇన్ స్కాంటీ స్టూల్ ఆర్ డిఫికల్ట్ టు డిటెక్ట్. స్కాంటీ అంటే కొంతమంది చూడండి జిగురులాగా మోషన్ పోతాం, అలాంటి స్టూల్స్ ఈ కాన్సన్ట్రేషన్ మెథడ్ లో చాలా డిఫికల్ట్ గా ఉంటుంది చూడాలంటే, అంటే పాసిబుల్ కాదు. ఫర్ దిస్ మెథడ్ బోత్ ఫ్రెష్ అండ్ ప్రిజర్వ్డ్ స్టూల్ మే బి యూజ్డ్. దీంట్లో అప్పుడే ఫ్రెష్ గా పాస్ చేసినటువంటిది అయినా కానీ, లేదంటే ఎప్పుడో మార్నింగ్ పట్టింది ఈవినింగ్ వరకు ఉన్నది అలాంటి స్టూల్ అయినా కానీ దీంట్లో చూడొచ్చు. సెవరల్ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ ఆర్ హెల్ప్ఫుల్. ఫ్లోటేషన్ మెథడ్ ఒకటి, సెడిమెంటేషన్ మెథడ్ ఒకటి. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్ మెథడ్ లో మనకి అవైలబుల్ గా ఉన్నది ఏంటంటే ఒకటి ఫ్లోటేషన్ మెథడ్, ఒకటి సెడిమెంటేషన్ మెథడ్. ఫస్ట్ కమింగ్ టు ద ఫ్లోటేషన్ మెథడ్. ఫ్లోటేషన్ మెథడ్ లో ఏం చేయాలి? మిక్స్ 1 gram ఆఫ్ స్టూల్ ఇన్ 2 ml ఆఫ్ సాచురేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఇన్ flat bottomed tube up to the end point. ఇక్కడ ఏం చేయమంటున్నారు చూడండి, 1 gram ఆఫ్ ద స్టూల్ తీసుకోమంటున్నారు. అలాగే 2 ml, ఓకే, 2 ml ఆఫ్ సాచురేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకోమంటున్నారు. వాటిని దేంట్లో పెట్టాలట? బాటమ్ ఫ్లాట్ గా ఉండేటటువంటి ట్యూబ్ లో పెట్టమంటున్నారు. ఓకే, ప్లేస్ ఏ స్లైడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సొల్యూషన్ without air bubbles. After 20 to 30 minutes
రిమూవ్ ద స్లైడ్ అండ్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్. ఓకే, దీన్ని ఏం చేయమంటున్నారు, తర్వాత స్లైడ్ మీద పెట్టి దాని మీద ఒక స్లైడ్ ని పెట్టాలి. ఓకే, దాని మీద ఒక స్లైడ్ ని పెట్టి, ఓకే, ఆ స్లైడ్ కూడా ఎలా ఉండాలంటే ఎటువంటి బబుల్స్ లేకుండా ఉండేటట్టుగా ఒక కవర్ స్లిప్ పెట్టి దాన్ని 20 to 30 minutes వరకు ఉంచేయాలి. ఆ తర్వాత ఆ స్లైడ్ ని మనము మైక్రోస్కోప్ కింద అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు. దిస్ మెథడ్ హెల్ప్స్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ద కామన్ నిమోటోడ్స్ సచ్ యాజ్ రౌండ్ వామ్, హూక్ వామ్, విప్ వామ్. వామ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫ్లోటేషన్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్లోటేషన్ మెథడ్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి, 2% కదా, ఫస్ట్ ఒక గ్రామ్ ఆఫ్ స్టూల్ ని తీసుకొని 2% ఏంటది సాచురేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ అనేది అన్ని పోసి దాంట్లో ఈ స్టూల్ వేసి దాన్ని వెల్ మిక్స్ చేయాలి. అది ఎట్లా ఉండాలి, కింద ఫ్లాట్ గా ఉండే ట్యూబ్ చూసి పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ ట్యూబ్ మొత్తం ఫిల్ అయ్యే విధంగా చూడాలి. ఓకేనా, ఫిల్ అయ్యే విధంగా ఇప్పుడు ఇది ఉంది, దీని నిండా నేను పోసాను, అప్పుడు ఏమవుతుంది, ఆ స్టూల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా, అలా ఫ్లోట్ అయ్యే విధంగా చేసి ఆ ట్యూబ్ మీద స్లైడ్ పెట్టమంటున్నారు. ఇలా నేను స్లైడ్ పెట్టాను అనుకోండి, ఈ ఫ్లోట్ అయితే ఎక్కడ అతుకుతుంది, ఈ పైన స్లైడ్ అవునా, అప్పుడు ఈ స్లైడ్ తీసి దాని మీద వేరే కవర్ స్లిప్ గానీ స్లైడ్ గానీ ఎయిర్ బబుల్స్ లేకుండా పెట్టమంటున్నారు. అలా పెట్టి ఎంతసేపు ఉంచాలి, 20 to 30 minutes ఉంచాలి. అలా 20 to 30 minutes ఉంచిన తర్వాత కొంచెం డ్రై అప్ అవుతుందిగా, అప్పుడు దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి మనం చూస్తూనే ఈ మెథడ్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏంటంటే వామ్స్. ఓకే, పారాసైట్స్ లో వచ్చేటటువంటి హూక్ వాము, రౌండ్ వాము, రింగ్ వాము, ఇలాంటి వామ్స్ అన్నిటిని కూడా మనం ఈ మెథడ్ లో అబ్జర్వేషన్ అనేది చేయొచ్చు. ఇది ఇక్కడ ఫ్లోట్ అయ్యేలాగా చేసాం కాబట్టి ఇది ఫ్లోటేషన్ మెథడ్. నెక్స్ట్ జింక్ సల్ఫేట్ సెంట్రిఫ్యూజల్ ఫ్లోటేషన్. ఫ్లోటేషన్ లో ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాం, సోడియం క్లోరైడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏమో జింక్ సల్ఫేట్ యూజ్ చేయమంటున్నాడు. సేమ్ థింగ్ కానీ ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, జింక్ సల్ఫేట్ ని పెడతాం. ఓకే, 1 gram ఆఫ్ ఫీసెస్ మిక్స్ విత్ 10 ml ఆఫ్ వాటర్. ఓకే, 1 gram ఆఫ్ ఫీసెస్ ని దేంట్లో చేయమంటున్నాడు, 10 ml ఆఫ్ వాటర్ లో మిక్స్ చేయమంటున్నాడు. కలెక్ట్ ద లిక్విడ్ ఇన్ ఏ శాంపిల్ టెస్ట్ ట్యూబ్ అండ్ సెంట్రిఫ్యూజ్ ఫర్ 1 minute at 2500 RPM. Pour the supernatant and add water and centrifuge. Repeat the process till supernatant clear. This zinc sulfate solution and suspended sediment well and centrifuges for 1 minute. ఇక్కడ చూడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ వాటర్ లో కలిపిన తర్వాత అది పోర్ అయ్యే విధంగా, దాన్ని మొత్తం నిండిపోయే విధంగా చేయమంటున్నాడు. నిండిపోయిన తర్వాత అలా మనం అలాగే పోస్తూ ఉన్నాం అనుకో, అది పోర్ అవుతుంది కదా, అలా ఆ ట్యూబ్ అంతా క్లియర్ అయ్యే వరకు పోయమని చెప్తున్నాడు. ఓకే, అలా పోసిన తర్వాత ఓకే, యాడ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ టు ద సస్పెండ్ ద సెడిమెంట్ వెల్ అండ్ సెంట్రిఫ్యూజ్ ఫర్ ద 2500 RMP. అంటే దాంట్లో లాస్ట్ కి జింక్ సల్ఫేట్ పోసి దాన్ని కాసేపటి వరకు అలా డ్రై అప్ అయ్యేలాగా పెట్టి అప్పుడు దాని మీదకి స్లైడ్ పెట్టుకోమంటున్నారు. టేక్ ద శాంపిల్, అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ విత్ ద డ్రాప్ ఆఫ్ అయోడిన్. అలా చేసిన తర్వాత ఏదైతే స్లైడ్ పెట్టామో ఆ స్లైడ్ ని తీసుకొని దానికి ఒక చుక్క అయోడిన్ పెట్టి ఆ తర్వాత దాన్ని మైక్రోస్కోప్ కింద చూడమంటున్నారు. ఈ పద్ధతి ఏవి చూడడానికంటే డిటెక్షన్ ఆఫ్ ఎగ్స్ ఆఫ్ రౌండ్ వామ్స్ అండ్ నానో నోడ్స్ అండ్ ప్రోటోజోవన్ సిస్టమ్. ఓకే, ఎగ్స్ రూపంలో లార్వా రూపంలో ఉండేటటువంటి పారాసైట్స్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెడిమెంటేషన్. ఫ్లోటింగ్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ యూజ్ చేసాము, ఇంకోటేమో జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ లో వాడు ఏం చెప్పాడు, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, టెస్ట్ ట్యూబ్ తీసుకున్న తర్వాత 10 ml ఆఫ్ వాటర్, 1 gram ఆఫ్ ద ఫీసెస్ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాని మీద స్లైడ్ పెట్టాం. ఓకే, స్లైడ్ పెట్టి ఒక సైడ్ నుంచి మళ్ళా వాటర్ పోర్ చేస్తూ ఉన్నాం. అలా చేస్తున్నప్పుడు అదంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, మొత్తం అది పోర్ అయిపోయే విధంగా అంటిల్ ద ట్యూబ్ ఈస్ క్లియర్. ట్యూబ్ మొత్తం క్లియర్ అయ్యే వరకు నువ్వు వాటర్ పోర్ చేసి లాస్ట్ కి ఏం చేయాలి, అది క్లియర్ అయిన తర్వాత దానికి ఇదేం మెథడ్, జింక్ సల్ఫేట్ కదా, అప్పుడు జింక్ సల్ఫేట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి కాసేపు అలాగే ఉంచుతాం. అలా ఉంచిన తర్వాత ఆ స్లైడ్ ఏదైతే ఉందో దాన్ని తీసి దానికి ఒక అయోడిన్ డ్రాప్ వేసి దాన్ని మైక్రోస్కోప్ కింద చూస్తున్నాం. అలా చూడడం ద్వారా ఎగ్స్ రూపంలో, పోర్స్ రూపంలో ఉండే, సిస్ట్ రూపంలో ఉండేటటువంటి పారాసైట్స్ ని మనము అబ్జర్వేషన్ చేయొచ్చు. దీస్ 2 ఆర్ ద ఫ్లోటింగ్ మెథడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సెడిమెంటేషన్ మెథడ్. ఓకే, ఇమల్సిఫై 1 to 2 grams
gram feces in 10 ml of water and allow to settle large particles. Takes a supernatant sad water and contribute 2 to 3 minutes. Add 10% of normal saline. Mix well for 10 minutes. Add 3 ml of either shake well spin. ఇక్కడ సెడిమెంటేషన్ లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో 10 ml ఆఫ్ వాటర్ వేసి 1 to 2 grams ఆఫ్ ఫీసెస్ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి అది మొత్తం పైన పేరుకుపోయే వరకు వెయిట్ చేయాలి. మిక్స్ చేసినాక మళ్ళీ పైకి ఫ్లోట్ అవుతుంది కదా, అలా పేరుకుపోయే విధంగా చేయాలి. పేరుకుపోయిన తర్వాత ఆ పేరుకుపోయిందంతా కూడా మనం మళ్ళీ వేరే ఒక దాంట్లోకి తీసుకొని దానికి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి మళ్ళీ 2 to 3 minutes వరకు మొత్తం ఫ్లోట్ అయ్యే విధంగా చేయాలి. అలా ఫ్లోట్ అయిన దాన్ని తీసుకొని 10% నార్మల్ సెలైన్ కలిపి దాన్ని బాగా షేక్ చేసి దాన్ని ఒక స్పిన్ బిల్లలాగా ఏర్పడేలాగా చేయాలి. అలా 2 to 3 minutes వదిలేస్తే అది బిల్లలాగా ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని తీసుకొని మనము ఎగ్జామినేషన్ చేయొచ్చు. ప్లగ్ ద డెబ్రిడ్ అట్ ద ఇంటర్ఫేస్ 3-4 layers విల్ ఫార్మ్. ఓకే, అట్లా చేసాం అనుకోండి మనకి 4 layers అయితే టాప్ లేయర్ ఒకటి ప్లగ్ ఆఫ్ డెబ్రిడ్ అట్ ద ఇంటర్ఫేస్ అండ్ ఫార్మల్ సెలైన్ లేయర్ అండ్ సెడిమెంటెడ్ అట్ ద బాటమ్. సో ఇక్కడ మనకి 4 layers లాగా ఏర్పడతాయట. టాప్ లేయర్ లో ఈథర్ అంతా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దాని కింద వచ్చేసరికి ఒక ప్లగ్ డెబ్రిడ్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి. ఆ తర్వాత కింద సెలైన్ వాటర్ వీటి మీద తేలినట్టుగా వస్తుంది కదా, ఆ తర్వాత కింద ఏదైతే ఉందో అది సెడిమెంటేషన్ గా మనము తీసుకుంటాము. డిస్కార్డ్ ద 3 layers అండ్ కలెక్ట్ ద సెడిమెంటేషన్ మిక్స్. ఆ పైన ఉన్న 3 layers ని తీసేసి ఆ కింద పేరుకొని స్లైడ్ కి అతుక్కొని ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ ని మనం తీసుకొని దాన్ని మనం దానికి ఒక చుక్క అయోడిన్ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద ఎగ్జామినేషన్ చేయాలి. దిస్ మెథడ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ద హెల్మెంత్ ఎగ్స్ అండ్ ప్రోటోజోవా సిస్టమ్. ఓకే, ప్రోటోజోవా సిస్ట్ రూపంలో ఉన్న వాటిని అండ్ ఎగ్స్ హెల్మెంతస్ యొక్క ఎగ్స్ ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈ సెడిమెంటేషన్ మెథడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ద శాంపిల్ అండ్ టెస్టింగ్. అంటే టెస్టింగ్ కి మనం శాంపిల్ ని రెడీ చేయడం. ఓకే.